ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేద కుటుంబాలకు అందుతున్న రేషన్ రైస్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకేసారి 3 నెలల ఉచిత రేషన్ బియ్యం ఏప్రిల్ నెలలో అందించనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి అందటం వలన సామాన్య ప్రజలకు, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేకూరనుంది. భద్రాద్రి జిల్లాలో మొత్తంగా 443 రేషన్ దుకాణాలు ఉండగా 3 నెలలకు సంబంధించిన 17,282 టన్నుల సన్న బియ్యాన్ని పౌర సరఫరాల కార్పొరేషన్ అధికారులు ఆయా రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నారు. రేషన్ దుకాణాలకు 80% బియ్యాన్ని తరలించారు. ఈసారి 18 కేజీల 3 నెలల సన్న బియ్యం ఒక్కొక్క లబ్దారునికి అందించనున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్ VS9 మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో 3 నెలల ఉచిత రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒకే నెలలో అందించాలన్న సూచనతో జిల్లా వ్యాప్తంగా 17,282 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించామని, మరికొన్ని షాపులకు బియ్యం తరలిస్తున్నామని, జిల్లాలోని లబ్దారులందరికీ పూర్తి స్థాయిలో ఉచిత సన్న బియ్యం అందేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మనకి రేషన్ పంపిణీ అనేది మనకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి మనం అడ్వాన్స్గా ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మనకి దీనికి సంబంధించి నిర్దేశాలు కూడా ఇచ్చింది. మన జిల్లాకి మొత్తం 17,282 మెట్రిక్ టన్నులు మనం ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా పంపిణీ చేయాలి. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి మన జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాలకు గాను మనకి 443 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ 443 రేషన్ షాపులకు మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు వారి సిబ్బంది తరఫున మనం మ్యాక్సిమం ఆల్మోస్ట్ 18 అవర్స్ అలా కష్టపడి చేస్తే ఈ మొత్తం బియ్యానికి సంబంధించి ఎల్ఎస్ పాయింట్ నుంచి డైరెక్ట్గా రేషన్ షాప్కి పంపిస్తున్నాం. సెలవు రోజుల్లో కూడా పనిచేస్తాం. గరిష్టంగా మనకి ఏంటంటే ఎన్ని పని గంటలు మనం చేయాలి గంటలు చేసి మొత్తం బియ్యాన్ని మనము 17,282 మెట్రిక్ టన్నులు తరలించాలి. కాబట్టి రేషన్ షాపులకి కంటిన్యూస్గా అదే పని మీద ఉన్నాం. ఇప్పటికీ మొత్తం ఫుల్ కోటా మనము 100% 25% కంప్లీట్ చేయగలిగాం. ఇందులో భాగంగా మనకి ఏంటంటే అన్ని రేషన్ షాపులు కవర్ అయ్యేటట్టు చూసాం. అందులో భాగంగా 280 రేషన్ షాపులు మనకి ఆల్రెడీ కవర్ అప్ అయితే ఇంకొక 120 షాపులు మనకి కవర్ అప్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మా విజ్ఞప్తి ప్రజలందరికీ కూడా ఏంటంటే రేషన్ అనేది మనకి ఏప్రిల్, మే, జూన్ ఎందుకు ఇస్తున్నారంటే మనకి రానున్న వర్షాకాలంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాతావరణంలో మార్పులు జరుగుతుంది. భారీ వర్షాలు పడతాయి. వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముంపునకు గురి అయ్యే ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మనం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడికి తరలించే ప్రాబ్లం ఉంటుంది. అంటే మారుమూల ప్రాంతాలకు కానీ కట్టలు తెగిపోతే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన వర్షాలు భారీ వర్షాలు, మేఘాలు, మొత్తం తుఫాన్లు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే అడ్వాన్స్ మూవ్మెంట్ చేస్తున్నాం. సో ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దయచేసి తెలుసుకుని ఏంటంటే మీ గురించి ఇవన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి రేషన్ మీరు డైరెక్ట్గా తీసుకోగలరు. రేషన్ షాపులకు వచ్చేసేసి రెగ్యులర్గా మీరు పని వేళలు మీకు తెలుసు అందరికీ 8 గంటల నుంచి ఉదయం మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల రాత్రి వరకు ఉంటాయి. ఈ పని వేళల్లో మీరు ఖచ్చితంగా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా బియ్యాన్ని తీసుకోవాలి. సన్న బియ్యం, ఫోర్టిఫైడ్ రైస్. అలాగే ఎవరైనా రేషన్ షాపు డీలర్లు కరెక్ట్గా తెలియదు అంటే షాపులు తెరవకపోతే మా దృష్టికి తీసుకొస్తే మేము తెరిపించే పరిస్థితి చేస్తాం. ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి, ఈకేవైసీ కూడా చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకుంటే ఏమవుతుందంటే మనకి వ్యాలిడేట్ అవుతుంది వాళ్ళది. కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా రేషన్ ఇవ్వడానికి మనకు వీలవుతుంది. ఎవరికి కూడా ఎటువంటి సంకోచాలు లేదు. మనం ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అందరికీ కూడా అన్ని వేళలో మనకి ఏంటంటే ఇచ్చి ఈ యొక్క కోటను పూర్తి చేస్తాము. మేము 100% హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.